హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఐపీఎల్ 2024 ముగిసింది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్లో 8 వికెట్ల భారీ తేడాతో నెగ్గిన ఐఆర్ సేన కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఓవర్లన్నీ కూడా ఆడలేకపోయింది. 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు కుప్పకూలిపోయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేస్తుంది. కీలకమైన 2 వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ వెన్ను వెరిచిన మిచెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టోనీ శాంతం బ్యాట్ బాల్ తో రఫాడించిన సునీల్ నరేన్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ లభించింది. ఇక కప్పు మిస్ అయిన ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశారు. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్ లో 15 మ్యాచ్ల్లో 154 స్ట్రైక్ రేట్ తో 741 పరుగులు చేశాడు విరాట్. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్ హిస్టరీలోనే రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. అవార్డు ప్రధానోత్సవానికి కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నారు. అవార్డు ప్రెజెంటేషన్ టైంలో కోహ్లీ పేరు చెప్పగానే స్టేడియంలోని అభిమానులు గట్టిగా అరిచారు. కోహ్లీ కోహ్లీ అంటూ మారుమోగింది. అయ్యర్ వచ్చి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాక కూడా విరాట్ నామస్మరణ ఆగలేదు. దట్ ఈస్ కోహ్లీ. అతను స్టేడియంలో లేకున్నా ఫ్యాన్స్ చూపించిన ప్రేమ అపురూపమని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సీజన్లో ఆర్సీబీ ఆరంభంలో తడపడింది. టోనీ ఫస్ట్ హాఫ్లో వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడి తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆ టీం పనైపోయిందని అంతా అనుకున్నారు. ప్లే ఆఫ్ సంగతి తర్వాత పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉండకపోతే అదే గొప్ప అని ఫిక్స్ అయ్యారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ డూప్లెసిస్ సేన అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేస్తుంది. వరుసగా 6 మ్యాచ్ల్లో విజయాలు సాధించి దర్జాగా ప్లే ఆఫ్స్ గడప తొక్కింది. నాకౌట్ మ్యాచ్ లో సీఎస్కే కు పంచ్ ఇచ్చింది. దీంతో ఈసారి ఫైనల్ కు వెళ్లి కప్ ఒడిసి పట్టడం పక్కా అని అనుకున్నారంతా. అయితే ఎలిమినేటర్ లో ఆర్సీబీ కథను ముగించింది రాజస్థాన్ రాయల్స్. దీంతో మరోసారి కప్పు మిస్ అయిందని ఆ టీం ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అయితే ట్రోఫీ చేజారిన కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ దక్కడం ఫ్యాన్స్ కు ఎంతో కొంత ఊరట కలిగించే అంశమని చెప్పాలి.